కరెక్టే కదమ్మా? రాష్ట్రంలో ఉన్న ఏ ఆగవా లొల్లి పాడు ఇక పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు జర ఆగాడు నేను మొత్తుకోబడతాడా నువ్వు మొత్తుకోబడతావు ఏది మనసున పట్టాలి ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తొలకరావా అరే ఆయన రమ్మని ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన మా గమ్మతులు పాత పరిచయం ఉండే అప్పుడు నువ్వు బాగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేవని వదిలి పెడతాను ఆ పోలీసు వాళ్ళు ఏమో రానిత్తలేరు ఒక్క బాధ ఉన్నది ఇక్కడ కూర్చోటి నేను మాట్లాడి చేస్తాను నువ్వు మంచిగా కూర్చో నిమ్మలంగా కూర్చో జగదీష్ కూర్చోబెట్టుకోవా రా కూర్చో మన ఇద్దరం దోస్తులమే కదా, నువ్వు గంట వెనక పోయినా ఎందుకు మరి? కన్నతాలికి అన్నం పెట్టినాడు, పినతాలికి బంగారు గాజు చేయిస్తాడు. ఏం కావాలంటే తొక్కు పెట్టి ఉంటుంది. మన తెలంగాణ తొక్కి అంటాం కదా, మొదటి బాయి తొక్కుతోనే కలుపుకుంటాం కదా. తొక్కు పెట్టు ఏంది? అరే తొక్కు పెట్టరా బాయ్ బాని తొక్కనాడు తొక్కురా అంటారు. సపోజ్ ఆ ఇంటి ఆమెకి ఏదో జ్వరం వచ్చింది బద్దకం ఉంది పొద్దుగాల ఇల్లు తుడుచుకోలేదు ఈ పక్కింటి పోయి తుడతాడా? మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసి దావత్ ఇవ్వాలి, ఇస్తారు కదా. కొంత కలువోటు కూడా తేవాలి, తెస్తారా తేరా? బాబు చుట్టూ పడతారు సైలెన్స్ ఉన్నాడు అందరు ఇట్లా కొద్దిగా జరగండి లొల్లి అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు నేను కారెక్కి అయితే బుర్రమంటి చప్పట్లు వద్దు. తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు, లేకపోతే గాయ గిట్ల అయితే అవుతుందా పని? ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనే వట్టిపోయేందుకు ఆగు ఉండవా ఏ ఆగు నీ ఎందుకా బాధ నాకు అర్థంగా మంచిగా దేశం ఉండవా బాబు. లక్ష్మీపురం కానీ నువ్వెందుక నువ్వు చదువు పేర్లు చదువుతూనే ఉండు చదువమ్మా. ఎస్ నరసయ్య గారు, లక్ష్మీపురం వృద్ధాప్య పెన్షన్ అదంతా చెప్పకమ్మా పేర్లు చదువు.